హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా కిరణాలు. ఈరోజు మనం జొన్న రొట్టె తయారు చేసేది నేర్చుకుందామండి. అది కూడా పాతకాలంలో వాళ్ళు ఎలా చేస్తారు అనేది చూద్దాము. ఇక్కడ 4 రొట్టెలకి సరిపోయేంత జొన్న పిండి తీసుకున్నారు. ఇది పచ్చ జొన్న పిండి అండి. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నారు. ఒకవైపు స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నారు. అవి వేడి నీళ్ళు అయితే రొట్టె విరగకుండా వస్తుందంట. దానికోసం నీళ్లు కాసుకున్నారు. కొంచెం పొంగొస్తుంది అనుకున్నప్పుడు తీసి మనం పిండిలో వేసుకోవాలన్నమాట. పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు కలిపారు కదండి. పిండిలో కలిపిన తర్వాత మనం చేయి పెట్టలేం కదా, గరిటెతో కలుపుకుంటున్నారు మొత్తం వాటర్ అంతా కలిసే వరకు. ఇలా వాటర్ అంతా కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం వేడి మీద ఉండగానే ఇంకా మనం చేత్తోటి మన జొన్న రొట్టె పిండి ఎలా రావాలో అలా కలిపేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పిండి ఉంటే ఈ స్టేజ్లో కొంచెం సగం పక్కకు పెట్టుకుని సగం కలుపుకుంటారు. ఇప్పుడు కొంచెమే కదా, మొత్తం ఒకేసారి కలిపేస్తున్నారు. ఇక్కడ వాటర్ చూసుకుని ఒకవేళ వాటర్ సరిపోలేదు అనుకుంటే మనం కాసిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కొంచెం పక్కన పెట్టుకున్నారు. సరిపోలేదు అనుకుంటే అవి కలుపుకుంటూ పిండి తడుపుతున్నారు. మనకి పిండి కరెక్ట్గా వచ్చే వరకు ఎంత అయితే పడుతుంది అనుకుంటామో అంత వాటర్ చూసుకుని తడుపుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసిందండి, కరెక్ట్గా సరిపోయేంత వచ్చింది. ఇంకా ఇప్పుడు కలిపేస్తే సరిపోతుంది. అక్కడి నుంచి కొంచెం కొంచెంగా తీసుకున్నారు చూడండి. ఆ కొంచెంని చేతిలోకి తీసుకున్నారు. ఎంతైతే మనకి రొట్టెకి సరిపోతుంది అనుకుంటారో అంత ఉంచి మిగతా తీసేశారు. ఫస్ట్ చేతి మీద అలా తట్టుకోవాలంటండి. తర్వాత దానిపైన కొంచెం పొడి వేసి, మనకి రొట్టెల పీట ఉంటుంది కదా, ఆ పీట పైన కొంచెం పొడి వేసి చేత్తో ఇలా చేశారు. ఆ తర్వాత ఇంకా చేత్తోనేనండి మొత్తం షేప్ వచ్చేది. ఎక్కడైనా కొంచెం పగుల్లాగా అనిపించినా కానీ దాన్ని చేత్తోనే సెట్ చేసేస్తున్నారు. మనకు అవతల పక్క గిన్నెలో కనిపిస్తుంది కదండి, అది క్లాత్, కాటన్ క్లాత్. మనం రొట్టె చేసుకునేటప్పుడు దాన్ని కూడా పక్కన ఉంచుకోవాలంట కొంచెం వాటర్లో వేసుకొని. అది పిండి వేసుకున్నారు కదా, ఒకవేళ ఆ పిండి వల్ల చెయ్యి జరగలేదు అనుకుంటే కొంచెం వాటర్తో తడిచేసి జరుపుకుంటున్నారు. ఒక చేత్తో తడుతున్నారు, ఒక చేత్తో జరుపుతున్నారు చూడండి. ఈలోపు మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నాము. జొన్న రొట్టె పెంక అంటారు దాన్ని. అలా కొట్టుకుంటూ ఎంత పల్చగా కావాలి అంటే అంత పల్చగా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం అయితే వచ్చేదండి, వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంత నీట్గా వస్తుంది. కొంచెం ఎక్కడైనా పగుళ్ళు వచ్చినా కూడా వాటిని చేతి వేలుతో సెట్ చేసేస్తున్నారు. అది జరగలేదు అనుకుంటే, పిండి ఎక్కువైంది జరగలేదు అనుకుంటే కనుక కొంచెం వాటర్ చేతికి రాసుకొని జరుపుకుంటే జరుగుతుందంటండి. అదొక టిప్. ఉన్నదంతా ఇక్కడ మనం తట్టే దగ్గరే ఉందండి. అది చెయ్యి ఎంత ఈజీగా తిప్పగలిగితే అంత
దీన్ని పెనం మీద వేసి కాల్చుకుంటున్నాము. మనం ఇంతకుముందు చెప్పాను కదా వాటర్లో క్లాత్ అని చెప్పేసి, దాన్ని పై వైపున కొంచెం తడి అద్దుతున్నారండి. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైతే క్లాత్ వేరే పెట్టుకుంటారంట. మనం కాలే పెనం మీద వేసాం కాబట్టి ఫస్ట్ వైపు ఈజీగానే తొందరగానే కాలిపోతుంది. రెండో వైపు మాత్రం మనం తడిచేసాం కదా, కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి, అది పిండి ముద్ద చేయడం ఎలా, రొట్టె చేయాలి అనేది, ఎలా తడుతున్నారు అనేది మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి.